పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఇస్తున్నారని, ఎవరైనా వాటిని తీసుకుంటే వచ్చిన 2 నెలల్లోనే జైల్లో పెడతామన్న జగన్ వ్యాఖ్యలు ఆయన అవివేకానికి పరాకాష్ట అని సీఎం అన్నారు. అభివృద్ధి కోసం ప్రపంచమంతా పీపీపీ మోడల్ని అనుసరిస్తుందన్న చంద్రబాబు, పీపీపీకి ఇచ్చిన అంతిమంగా అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. కాలేజెస్ పీపీపీ కింద ఇస్తున్నారు, ఎవరన్నా తీసుకుంటే వచ్చిన 2 నెలల్లోనే జైల్లో పెడతామని మాట్లాడుతున్నారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే పొలిటికల్ మెచ్యూరిటీకి ఇది పరాకాష్ట. ఈరోజు ఏదైతే చెప్తున్నారో పీపీపీలు అది చేస్తామని ప్రజలందరూ వాచ్ చేస్తున్నారు. ఈరోజు ప్రపంచమంతా కూడా అభివృద్ధి జరగాలంటే పీపీపీ మోడల్ తప్ప వేరే మోడల్ లేదు. దీనివల్ల అది ప్రభుత్వ ఆస్తి తప్ప ప్రైవేటుకు పోదు. సర్టన్ ఇయర్స్ వాళ్ళు మేనేజ్ చేస్తారు, సమర్థవంతంగా మేనేజ్ చేస్తారు, మళ్ళీ హ్యాండ్ హోల్డ్ మనకే తిరిగి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం ఒకసారి ఈ విషయంలో చూస్తే సీట్లు పెరుగుతాయి, సేమ్ ఫీజు ఉంటుంది, 100% ఇన్ పేషెంట్స్ ఎన్టీఆర్ వైద్య సేవ ప్రకారమే సేమ్ రేట్లకి ఆల్ హాస్పిటల్స్ ఏముంటాయి అదే ఉంటుంది, మెరుగైన వైద్యం ఉంటుంది. 70% ఇన్ పేషెంట్స్ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉంటాయి. ఇన్ని ఫెసిలిటీస్ ఉండి సమర్థవంతంగా ఈరోజు పూర్తి చేయాలంటే ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టేదానికంటే 1.5-2 years ఇది కంప్లీట్ చేస్తాం. ఇది ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈ మీటింగ్ ద్వారా ప్రజాస్వామ్యంలో నేను ఏ వ్యక్తి విమర్శ చేసినా విమర్శ చేస్తే నేను సమాధానం చెప్పగలుగుతాం. విమర్శకు మించి దౌర్జన్యం చేయాలంటే మాత్రం, రౌడీజం చేయాలంటే మాత్రం, బెదిరించాలంటే మాత్రం అది జరగదు. నేను అందుకే మీకు ఒక మాట చెప్పాను, లా అండ్ ఆర్డర్లో చాలా గట్టిగా ఉంటాం. వ్యక్తులు కాదు, రాజకీయ పార్టీలు కాదు, లా అండ్ ఆర్డర్ రౌడీలు కానీ ఎవరైనా సరే రౌడీజం చేసినా కంట్రోల్ చేస్తాం.